హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే, పెద్దగా టైం లేదే అనుకోండి, నేను చెప్పినట్టుగా చేయండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఉగ్గాని. ముందుగా ఇక్కడ నేను ఒక 4 కప్పుల బొరుగుల్ని తీసుకున్నాను. బొరుగుల్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసిన వాటర్ని పారపోసేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోవాలి. వెంటనే నానిపోతాయండి. నానిన వెంటనే వీటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని అంతటిని పిండేసి మనం వేరొక ప్లేట్లోకి సపరేట్గా పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఒక పర్సన్కి 2 కప్పుల బొరుగులు అయితే సరిపోతుంది. ఇలాగా అన్నిటినీ కూడా రెడీ చేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకుందాం. బాండీని పెట్టేసి బాండీలోకి ఒక 4 స్పూన్ల నూనెను వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఈ 4టిని వేసి దోరగా వేయించండి. అలాగే దీంట్లోకి ఒక పావు స్పూను పసుపుని, చీలికల్లాగా తరిగిన ఒక 4 పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 2 ఉల్లిపాయలని తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా తరుక్కుందాము. దీంట్లోకి యాడ్ చేసేద్దాము. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుతూ దూరగా వేగేలాగా వేయిద్దాము. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టిన బొరుగులు ఉన్నాయి కదా, ఆ బొరుగులు మొత్తాన్ని కూడా యాడ్ చేసేద్దాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. కలుపుకోవటం చాలా ఈజీ అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బొరుగులు మొత్తంలోకి ఈ ఉల్లిపాయ మిశ్రమం మొత్తం కూడా కలిసిపోయేలాగా కలుపుదాము. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే, టైం లేకపోయినా అప్పటికప్పుడైనా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీంట్లోకి ఒక పావు స్పూన్ దాకా ఉప్పును వేద్దాము. ఎందుకంటే ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుంది. అలాగే పుట్నాల పప్పుల పొడి అండి 2 స్పూన్లు వేద్దాము. దీంట్లో కూడా ఉప్పు ఉంటుంది. అందుకని ఉప్పుని నేను చూసి వేస్తున్నాను. పుట్నాల పప్పు పొడి ఎలా తయారు చేసుకోవాలంటే, పుట్నాలు అంటే వేయించిన శనగపప్పు, అలాగే ఒక 1/2 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, 1 కప్పు పుట్నాలకి ఇవన్నీ వేసి మనం మిక్సీలోకి వేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవటమే. స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు మనం ఉగ్గాని చేసుకుంటే అప్పుడు హ్యాపీగా ఈ పుట్నాల పొడిని వేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో మనకి బొరుగులతోటి ఉగ్గాని తయారైపోయినట్టే. చూడండి, మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మకాయని పిండేసుకుందాము. నిమ్మకాయ యాడ్ చేయటం వల్ల దీని టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. చాలామంది ఉగ్గానీలో టమోటా వేస్తారు. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఎందుకంటే టమోటా ఫ్లేవర్ నాకెందుకో ఉగ్గానీలో నచ్చదు, డామినేట్ చేసిద్ది అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని నేను వేయలేదు. అన్నట్టు వీడియో నచ్చితే ఫాలో